మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పల్నాడు నడిబొడ్డున పిడుగురాళ్ల అతి సమీపాన అయ్యప్ప స్వామి గుడి ఎదురు రేపు సాయంత్రం 3 గంటలకి మేమంతా సిద్ధం సభ జరగబోతోంది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే చూస్తున్నాం, పల్నాడులో ఉరకలెత్తుతున్నారు ప్రజలు. రేపు ఈ సభకి రావాలి, తమ అభిమాన నాయకుడిని చూసుకోవాలి, ఆయన చెప్పేవి వినాలి. తద్వారా మరొక 4 రోజుల్లో జరిగిపోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం వైఎస్ఆర్సీపీ పార్టీకి తీసుకురావాలని పల్నాడులోని వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకుడు ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా కేవలం 50,000 లక్షలు కాదు, 3 లక్షల మంది దీనికి హాజరు కాబోతున్నారు. ఒక బ్రహ్మాండమైన సభలు గతంలో చూడని విధంగా ఈ ప్రాంతం చూడబోతుంది. అందుకే చెప్తున్నాం, మరోసారి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పల్నాడు బిడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకుడు రండి, సభలో హాజరుపరచండి, చరిత్రలో భాగస్వాములై అవ్వమని మిమ్మల్ని అందరినీ. Please subscribe .news.